క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ మేము సామాజిక ఐఎస్ఎం తరఫున మేము చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి 9th of October and we celebrated throughout the country. We are a 33-year-old organization and we have more than 110 city branches across the country. So we generally choose one city branch to celebrate this, where all the senior leadership of Indian Society of Critical Care Medicine gathers and we do a social activity. So this time with the help of Dr. Mohan Maharaj and the Vizag team, we decided to do this event here. Today we are doing a scientific meeting after this, where we will be discussing about how to practice safe critical care in this country, how to improve the quality of the critical care, and how do we collaborate with other specialities to make, to try to save the patients and make the illness as simple as possible. Tomorrow we will be going to Vijayanagaram, where we will be doing a social cause where we will be teaching the cardiopulmonary resuscitation, as in when the patient's heart stops, we try to massage them and try to revive them. So we will be teaching this to school, colleges tomorrow as a part of our social cause. We started this activity almost 9 months back, and till date, as you can see in the press release also, we have trained more than 80,000 students and around 1,500 teachers across the country. We are training them so that they can be the life savers. Our members have been very enthusiastic, and we have also got the permission to train all CISF across the airports in the country, and we are in that process also. There has been recently in Rajya Sabha in Maharashtra also, the ministers appreciated this effort of the Indian society and they wanted this to be a part of the school curriculum. We as a society have also proposed this, that it should be actually made as a part of the school curriculum. So the school CPR is a very, very important aspect that the Indian Society Critical Care Medicine conducts. సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది 217 స్కూల్స్లో గత 8 నెలల్లో 71,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. సో మనకు యాక్చువల్గా ఐఆర్సిఎఫ్ ఇండియన్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ అనేది ఇండియాలో కాకినాడలో చక్కగా స్థాపించారు. దానికి మనకి ఇల్కార్లో మెంబర్షిప్ వచ్చింది. ఐఎస్సిసిఎం అలాంగ్ విత్ ఐఆర్సిఎఫ్, దాంతో కలిపి మనకు లోకల్గా ఉన్న స్వచ్ఛంద సంస్థలు లయన్స్, రోటరీ, ఈ క్లబ్లతో కలిపి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సచిన్ గుప్తా గారు చెప్పినట్టుగా నేషనల్ ప్రోగ్రామ్, మనకు అకాడమిక్ ఈవెంట్, వెరీ గ్రాండ్, ఎక్స్టెన్సివ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రా వ్యాగన్ ఆఫ్ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ ఇన్ చెన్నైలో జరుగుతుంది. మనకు ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 1వ తారీఖులో జరుగుతుంది. సో ఇందులో అందరూ ఆల్మోస్ట్ మనకు 15,000 మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ వైజ్ వెరీ రికగ్నైజ్డ్ ఐఎస్సిసిఎం దీన్ని మంచి హైట్స్ అకాడమిక్ సొసైటీగా బాగా పేరొందింది. సొసైటీ తరఫున క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఎంతోమందికి జీవితాలు ఇచ్చారు. మీరు అన్ని లాంగ్వేజ్లో అన్ని చోట్లకు తీసుకెళ్ళి ఎంత బాగా చేయాలి, ఇంత బాగా ఇంకా చేయవచ్చు అనేది కూడా మీరు సహకరించి మీరు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రిటికల్ కేర్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ సీవియర్ కండిషన్లో ఒక మనిషి యొక్క ఆర్గాన్ సరిగా పనిచేయకుండా ఉన్నప్పుడు ఫిజియాలజీని మనం కంట్రోల్లో తీసుకొని దాన్ని బాగా చేయడం కోసం చేసే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అంటారు. మామూలుగా అందరికీ తెలియాల్సిందంటే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అంటే ఐసీయూలో పనిచేయడము, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎమర్జెన్సీలో పనిచేయడం కాదండి. దిస్ ఈజ్ ద సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. పోస్ట్ ఎండి తర్వాత 3 years ఆఫ్ డిఎం ఉంది, డిఆర్ఎం ఉంది. అది చేసి క్రిటికల్ కేర్లో 24/7 మినిట్ టు మినిట్ మానిటరింగ్ కాకుండా బీట్ టు బీట్ మానిటరింగ్ అంటాం దీన్ని. ఎందుకంటే అంత అక్యూట్ కండిషన్లో మనం హిమోడైనమిక్స్ మానిటర్ చేస్తూ బీపీలన్నీ చూసుకుంటూ మన పేషెంట్లు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ పర్టికులర్గా సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ట్రప్షన్ అనేటివి అన్ని ఆర్గాన్స్ యొక్క సపోర్ట్ మనం ఇస్తూ 24/7 కంటికి రెప్పలా కాపాడుతూ మనిషి యొక్క జీవితాన్ని మనం నిలబెట్టగలగడానికి ఈ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది. మేము 24/7 నర్సెస్తోనూ మిగిలిన సపోర్టివ్ ట్రీట్మెంట్తోనూ విత్ ప్రైమరీ కన్సల్ట్తోనూ పేషెంట్స్ ఎన్నో జీవితాలు కాపాడుతుందని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఈ యొక్క మీడియం యొక్క ముఖ్య ఉద్దేశము 3 పదాలండి: సేఫ్టీ, స్టాండర్డ్స్ అండ్ సినర్జీ. సేఫ్టీ అంటే పేషెంట్ యొక్క సేఫ్టీ ఒక్కటే కాదు,
స్టాఫ్ సేఫ్టీ, ఇప్పుడు మనకి ఎలా అయితే మనం స్ట్రెస్ తగ్గించుకోవాలో, నర్సెస్ సేఫ్టీ, ఎక్విప్మెంట్ అన్నీ కలిపి సేఫ్టీ అండి. జస్ట్ నాట్ ఓన్లీ ద పేషెంట్ సేఫ్టీ, ఎంటైర్ మోడల్ ఆఫ్ సిస్టమ్ సేఫ్టీ. సెకండ్ థింగ్ ప్రోటోకాల్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, లేదా మనకున్న ప్రాబ్లం రీసెంట్గా మనకు సాంబేద శ్రీనివాస్ గారు ఢిల్లీలో మొత్తం టీం అంతా కలిపి ఐసీయూ ప్రోటోకాల్స్ రిలీజ్ చేశారు విత్ ద బుక్ ఆఫ్ డాక్టర్ టోడీ అండ్ డాక్టర్ చావ్లా హాస్ బీన్ రిటన్. ఆల్మోస్ట్ 140 డిసీజెస్ ఎంత ప్రోటోకాల్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి, ఎలా మనం తీసుకోవాలనే దాని గురించి ఉంది. అలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. లెవెల్స్ ఆఫ్ ఐసీయూ డిఫరెంట్ ఉంటుంది. మన వైజాగ్, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బాంబేలో ఇప్పుడు ఆయన అడ్వాన్స్ ఎక్విప్మెంట్ చెప్పారు. ఎక్మో ఉంది. మనం ఎలా ఎక్మో మెయింటైన్ చేస్తాం మీరందరికీ తెలుసు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయలలిత వీళ్ళందరినీ పెట్టారు. అలా పెట్టిన వాళ్ళు చాలామంది బతికారు. ఆల్మోస్ట్ ఈవెన్ మీకు పైన కనపడుతున్న నలుగురు కూడాను ఎంటైర్ ద టీమ్ హూ ఆర్ కమ్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియా. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఇండియా నుంచి వచ్చారు. దే ఆల్ మేనేజ్ పేషెంట్స్ విత్ ఎక్మో. సో దట్ ఇస్ హై ఎండ్ కేసెస్ ఆఫ్ వేర్ వీ డూ నాట్ ఓన్లీ ఎకారు, ఎక్మో, సిఆర్ఎండి ఇవన్నీ పెడతారనమాట. అవి పబ్లిక్ తెలియదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా లాస్ట్ మినిట్ అంటారు. అది లాస్ట్ మినిట్ కాదా అనేది డిసైడ్ చేసేది మనం కావాలి. ఈ టెక్నాలజీ కావాలి, ఈ ఎక్విప్మెంట్ కావాలి, మా నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే 100 మందిలో సెప్సిస్లో ఒకప్పుడు 60 మంది చనిపోవాలంటే ఈరోజు 30 మంది మాత్రమే చనిపోతారు. ఎందుకంటే 30 మంది ఆల్మోస్ట్ 50 to 100% ఆఫ్ ఇన్పుట్ పెరిగి అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దాన్ని మోర్టాలిటీ అంటాం. సో యాక్చువల్గా మాకు స్టూడెంట్ ఇప్పుడున్న వరలక్ష్మి గారు పిక్స్ అంటారు, అంటే పోస్ట్ ఐసీయూ సిండ్రోమ్ అనేది ఎలా చేస్తారనేది గురించి మనం స్టడీ చేశారు, థీసిస్ చేశారు. అంటే ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ కంప్లీట్ క్రిటికల్ కేర్ లుకింగ్ అట్ ద ఎంటైర్ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్స్, లుకింగ్ అట్ ద డెలీరియం అండ్ ఆస్పెక్ట్, సైకలాజికల్, లైట్, సౌండ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ చేసి మనం రావాల్సిందే క్రిటికల్ కేర్ అండి. సో సామ్వేదన్ సార్ మాతో డిస్కస్ చేస్తున్నప్పుడు అసలు ఈ స్కూల్ సిపిఆర్ ప్రోగ్రామ్ అనే దాని గురించి వివరణ జరిగిందనమాట. అంటే బికాస్ సడన్ కార్డియాక్ డెత్తో చాలామంది అంటే 10 to 15% ఆఫ్ ద మోర్టాలిటీ మనకు జరుగుతుంది. కాబట్టి పిల్లలు 9-10 సంవత్సరాలు కనుక పిల్లలకు మనం నేర్పించగలిగితే స్కూల్ సిపిఆర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎన్నో ప్రాణాలు కాపాడటానికి చాలా దోహదపడుతుందని చెప్పినప్పుడు ఈ యొక్క ఎంత సక్సెస్ఫుల్గా మనం నియర్లీ 80,000 మందిని ఎలాగైతే కాపాడగలిగాం, ఇప్పుడు ట్రైన్ చేయగలిగాము, ఆ ఇంపార్టెన్స్ అప్పుడు అర్థమవలేదు, ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఈ మొత్తం స్కూల్ పిల్లల్ని ట్రైన్ చేసిన తర్వాత దాదాపు మా కొలీగ్స్ అందరూ లైక్ పటియాల నుంచి వజేందర్ కౌర్ గారు అని చెప్పేసి, మన నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు అని చెప్పేసి, మన రామకృష్ణ గారు ఫ్రమ్ కాకినాడ, ఆల్ ద కొలీగ్స్ హావ్ ఎంతూజియాస్టిక్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ స్కూల్ సిపిఆర్ ప్రోగ్రామ్ అండి. అండ్ చాలామంది పిల్లలు కానీ టీచర్లు కానీ వాళ్ళందరూ తిరిగి వచ్చి మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎలా నేర్చుకోవడం వల్ల మేము మన ప్రాణాలు, అంటే మా తాతయ్య గారు కొలాప్స్ అయిపోయారు, మొన్న ప్రాణాలు కాపాడామని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అనమాట. సో ఇంతటి మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన ఐఎస్సిసి ప్రెసిడెంట్ సామ్వేదన్ శ్రీనివాస్ గారికి అండ్ సచిన్ గారికి అండ్ ఆల్ ద టీమ్, వైజాగ్ టీమ్ ఈ కార్యక్రమాన్ని మనకు ముందుంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీడియా మిత్రుల వైపు ఒకటే ఒక కోరిక ఏంటంటే ఇదంతా ఈ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది ముందుకు జనాల్లోకి తీసుకెళ్ళి ఇంకా చక్కగా జరిగేటట్టు చూడాలని మనం ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మేము ఇండియన్ రెసిస్టేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ అని ఒక 10 మెడికల్ సంఘాలని ఒక చోట చేర్చి వీళ్ళందరితోటి సిపిఆర్ని ప్రమోట్ చేయడానికి, ఇండియాలో సిపిఆర్ ప్రమోట్ చేయడానికి ఎవ్రీ సిటిజన్ ఏ లైఫ్ సేవర్ అనే నినాదంతో వెళ్తుంటే ఇది మాకు ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. తర్వాత మొన్న ఒక 5 నెలల క్రితం సామ్వేద శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మనం అందరం కలిసి, అంటే ఈ 10 సంఘాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఐఎస్సిసిఎం మాత్రం వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ డెవలపింగ్ సిపిఆర్ ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్. ఆయన ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడే మనం ఇవి నేర్పిస్తే వాళ్ళకి ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పగలుగుతారు. దానివల్ల ఈ ఎవ్రీ సిటిజన్ లైఫ్ సేవర్ అనేది ఈజీగా అచీవ్ చేయడం అని ఉన్నది. కానీ మనకి చాలా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే సూపర్ స్టిషన్స్, లాంగ్వేజెస్, మతాలు, అలాగే రకరకాల థింకింగ్, తర్వాత ఈవెన్ వాట్సాప్లో కూడా రకరకాల అనవసరమైన వచ్చేస్తున్నాయి. వీటిలన్నిటిని మనం ముందు కాదని చెప్పి మనం కరెక్ట్గా ఏది చేయాలనేది నేర్పుతూ ఉన్నాం అనమాట. అది స్కూల్ చిల్డ్రన్ చూజ్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది. 2 నెలల క్రితానికే 80,000 మందిని
స్కూల్ చిల్డ్రన్ని ఐఎస్సిసి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ ట్రైనింగ్ ఇక్కడే కాదు, మొత్తం త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గౌహతి నుంచి జునాగఢ్ వరకు కూడా జరుగుతూ ఉంది. ఈ జరపడంలో ఇప్పుడు కొంతమంది రోటరీ వాళ్ళు వీళ్ళు కూడా డాక్టర్లు ఉన్నారు కనుక వాళ్ళ సహకారం కూడా ఇస్తున్నారు. ఇందులో నర్సింగ్ అసోసియేషన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది కాకుండా ఈ సిపిఆర్ వల్ల మనకి అసలు అలవాటు లేదు. ఎవరన్నా అకస్మాత్తుగా కింద పడిపోయి ఉంటే మనకెందుకులే అని వెళ్ళిపోవడం అనేది ఉంది. దాన్ని మెల్లిగా వాళ్ళ మానసిక దీన్ని మార్చాలని, ఓ ట్రైనింగ్ గట్టిగా ఇవ్వాలని మేము సంకల్పిస్తున్నాం. Yeah, please. Gansham, please. Yeah, Yeah, please. Go ahead. Welcome dear friends from the media. Whatever we want to convey, my friends over there have conveyed. It's unfortunate that we could not, be present there physically because of the disruption that has happened with the flights being cancelled from across the country. The idea, ఒక very simple, whole idea ఏంటంటే మనకు చాలాసార్లు మనం వింటుంటాం. ఇంట్లో కానివ్వండి, మన పరిసరాలు, చుట్టూ పరిసరాలు కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, ఫంక్షన్లో కానీ సడన్గా సంబంధం చేసుకోలేకపోతుంది. ఆ కొలాప్స్ అయినప్పుడు చాలా మందికి ఏం చేయాలో తెలియదు. కొంచెం భయం, కన్ఫ్యూజన్, ముట్టుకుంటే ఏమైనా అవుతుందా, ఇవన్నీ దాని ఫీడప్ ఉండడం వల్ల మనం అట్లీస్ట్ కొంతమందిని సేవ్ చేయలేదు. బైస్టాండర్స్ సిపిఆర్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకవేళ మన పరిసరాలు కొలాప్స్ అయితే మనం దాన్ని సిపిఆర్ స్టార్ట్ చేస్తే దాంట్లో చాలా మంది మనం సేవ్ చేయగలుగుతాం. అండ్ ఎంత తొందరగా సిపిఆర్ చేస్తే అంత అవుట్కమ్ మనకున్న క్లోజ్ 1.4 మిలియన్ పీపుల్. సో ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా ఎట్లైనా అవ్వచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ టు లెర్న్ అనేది ఈ కాన్సెప్ట్ సిపిఆర్ని నేర్చుకోవడానికి what we thought was మన స్కూల్ పిల్లల్ని ట్రైన్ చేస్తే, ఎస్పెషలీ హై స్కూల్ అండ్ కాలేజెస్, రైట్, దే ఆర్ అనేటువంటి వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు అండ్ దే ఆర్ నెక్స్ట్. సో ఈ ఉన్న కొన్ని అపోహాలు, భయాలు ఇవన్నీ దూరం అవుతాయి. సో వాళ్ళని ట్రైన్ చేస్తే కొంతమందిని వాళ్ళు సిపిఆర్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ కొంతమందిని మనం సేవ్ చేయగలిగితే మనం సేవ్ చేస్తుంది ఒక ప్రాణమే కాదు, దాంతో సంబంధించి ఎన్నో ఫ్యామిలీస్ని మనం సేవ్ చేయగలం. సో ఆ కాన్సెప్ట్ తోటి డాక్టర్ శ్రీనివాస్ ఆంధ్ర లీడర్షిప్లో అండ్ అలాంగ్ విత్ చక్రరావు చెప్పినట్టు ఇండియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ collaboration totally, we were able to train close to 78,000 children, and this will be an ongoing process. Our aim is to train